బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ చేసి నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు అన్న. లేదు మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాకులు చేస్తారు. ఏం అటాక్ చేస్తాను, మీ మీద కేసులు పెడతారు దేనికన్నా, ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నిర్ణయించుకోలేదు, నేను నమ్మలేదు. నేను అందరిలాగే సగటు మన మల్లికార్జున లాగా చుంచుపేటలో మల్లికార్జున నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపాను, గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలను, గుర్తుపెట్టుకోండి. భయపడి కాదు. ఈ రోజున అదే చాలామంది కాంగ్రెస్ తెలంగాణ నాయకులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే తెలంగాణ వచ్చేది కాదని. అలాంటి తెలంగాణ కోసం, ప్రేమ కోసం మేము ఆ రోజు పోరాటం చేశాం.